కూటమి ప్రభుత్వంలో ఈరోజు లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. లెక్కలేనన్ని సమస్యలలో ఒక్కరోజు కూడా జర్నలిజం అని పేరు చెప్పుకొని చంద్రబాబు అనుకూల మీడియా ఒక్క వార్త కూడా రాయదు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. గతంలో 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 2000 రూపాయలు వస్తుంది. దాని గురించి ఆ పేపర్లో ఒక న్యూస్ రాదు. నిన్నటికి నిన్న ఒక మెడికల్ కళాశాలలో 200 సీట్లు ఈ అకాడమిక్ ఇయర్కి ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడం జరిగింది. దాని గురించి ఒక్క వార్త కూడా చంద్రబాబు అనుకూల మీడియాలో రాయరు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాని గురించి ఒక్క వార్త కూడా రాయరు. రైతులకు గిట్టుబాటు ధర గురించి ఒక్కరోజు కూడా వాళ్ళ పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో ఏ రోజు రాయరు. కానీ వాళ్ళు రాసే రాతలంతా ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చంద్రబాబు జపం చేసుకోవడానికి ఎంత బాగా జగన్మోహన్ రెడ్డిని తిడితే అన్ని ముడుపులు ఈ చంద్రబాబు అనుకూల మీడియాకు తెప్పించుకోవచ్చు అనే ప్రయత్నంతోనే వాళ్ళు ఆ వార్తలు రాస్తుంటారు. ఈ పంతాలోనే ఈరోజు ఆ చంద్రబాబు అనుకూల మీడియా పోతా ఉంది. ఈరోజు రాసిన రాత చూడండి. ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో నరాలు నలిపి కిడ్నీలు లివరు చిరిమి జగన్ ధనాసికు జనం బలి, నాసిరకం మద్యంతో ఒళ్ళు గుల్ల. ఈ ఆంధ్రజ్యోతి పేపరు ఏం జర్నలిజం చేస్తారో తెలియదు కానీ మద్యం తాగితే కాలేయం పోతుంది, నరాల బలహీనత వస్తుంది, లివర్ చెడిపోతుంది, కిడ్నీలు చెడిపోతాయి. మద్యం తాగితే ఖచ్చితంగా అవన్నీ చెడిపోతాయని అందరికీ తెలుసు. అందులో జగన్మోహన్ రెడ్డి ధనాసికు జనం బలైపోయినారు అని నువ్వు కథనం రాయటం ఇదేదో విడ్డూరంగా ఉంది. ఇది అంటే చంద్రబాబు మద్యం అమ్మితే జనాలు ఒళ్ళు గుల్లగాదట. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 4380 షాపుల నుండి తగ్గించేసి మద్యం షాపులను తగ్గించి 43,000 బెల్ట్ షాపులను తగ్గించి 2,950 మద్యం షాపుల ద్వారా మద్యం అమ్మిస్తే అది కూడా మద్యం రేట్లు పెంచి మద్యం అమ్మితే జగన్ వల్ల ఒళ్ళు గుల్లైపోయిందట జనాలకి. కానీ చంద్రబాబు విచ్చలవిడిగా మద్యం తాగిస్తుంటే జనాలు ఒళ్ళు గుల్ల కావట్లేదట. చంద్రబాబు ఎంత మద్యం తాగించినా వాళ్ళ ఆరోగ్యం రోజు రోజుకు కూడా పెరిగిపోతుంది అని ఆంధ్రజ్యోతి పేపర్లో చెప్పకనే చెప్తున్నారు. జగన్ ప్రభుత్వంలో మద్యం తాగితేనే ఒళ్ళు గుల్లైపోతుంది, చంద్రబాబు నాయుడు మద్యం తాగిస్తే వాళ్ళ ఆరోగ్యం ఇంకో 10 సంవత్సరాలు పెరుగుతుందట. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో కథనం. నాసిరకం మద్యంతో ఒళ్ళు గుల్ల, ఆ 5 ఏళ్లలో భారీగా కిడ్నీ లివర్ నరాల వ్యాధులు, 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గురించి గణాంకాలు ఇవి అంటమాట. అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ గణాంకాలు. ఎన్టీఆర్ వైద్య సేవ చంద్రబాబు అనుకూలంగా గణాంకాలు ఇస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇస్తుందా? ఏం ఎర్రోలు రా బాబు మీరు, ఏం వార్తలు రాస్తారో అర్థం కావట్లేదు. నరాలు నిర్వీర్యం అయిపోయి జనం గడగడ గడగడ వణికి కలుషితం కడగలేక కాలేయం కుళ్ళిపోయి మూత్రపిండాలే మరిగిపోయి కుంగిపోని జవసత్వాలు కడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోయి వాళ్ళకేం లెక్కలేదు, జనమే పోయిపోయినా చింతలేదు. అంటే ఈ మద్యం గత ప్రభుత్వంలో తాగి ఈ విధంగా జనాలు చచ్చిపోయారట. ఎంత కవిత్వం, ఎంత పెద్ద కవిత్వం రాశారు చూడు. మద్యం తాగితే జనాల ఆరోగ్యం చెడిపోక ఏమవుతుంది అంటే చంద్రబాబు మద్యం తాగితేనే జనాల ఆరోగ్యం పెరుగుతుందా? ఒక వార్త రాసేదానికే అందులో వార్తల్లో ఏమాత్రం నిజం ఉంది, మనం ఎంతకాడికి జనాలను నమ్మిస్తున్నామో అనేది రాయాలి. 120 రూపాయలు చీప్ లిక్కర్ రేటు పెంచితే క్వాలిటీ ఉంటుందా? రేటు 90 రూపాయలకి 80 రూపాయలకి ఇస్తే క్వాలిటీ ఉంటుందా? మీరే చెప్పండి. రేటు పెరిగే కొద్దికి క్వాలిటీ ఉంటుంది అనేది మనం అందరం కూడా నమ్మే నిజం. రేటు ఎంత బాగా రేటు ఎక్కువ పెడితే అంత క్వాలిటీ వస్తువులు మన చేతికి వస్తాయి. ఇక్కడ తక్కువకి చీప్ లిక్కర్ అమ్ముతుంటే దాంట్లో అది నాసిరకం కాదట, ఎక్కువ రేటుకి అమ్మేది నాసిరకం అట. అది ఆంధ్రజ్యోతి పేపర్ చెప్తూ ఉంది, చంద్రబాబు అనుకూల మీడియా చెప్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని వీళ్ళు లిక్కర్ స్కానర్ పెట్టుకోండి అయ్యా, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే మీరు దొరకరా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు బెయిల్పై ఉన్నాడు, రెడ్ బుక్ ఉంది. ఈ బుక్కులకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా సొంతంగా వేరే బుక్కులు రాసుకుంటూనే ఉంటారు. ఈ పాటికి ఏం చేస్తారు?
జైలుకు పంపుతారు. మరో 50 రోజుల్లో వాళ్ళు జైలుకి పోయిన వాళ్ళంతా బెయిల్పై బయట వస్తారు. అంతే కదా మీరు చేయబోయేది, ఇంకేం చేయబోరు కదా. జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మళ్ళీ 50 రోజుల్లో బయట రాడా? చంద్రబాబు ఎట్లా బయట వచ్చాడో జగన్మోహన్ రెడ్డి కూడా అట్లే బయట వస్తాడు. కానీ పొరపాటున వాళ్ళు అధికారంలోకి వస్తే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో, మీరు చేసే ఆగడాలు, మీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు ఏదైతే తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారో, జరగకపోయినా జరిగినట్లు ఎలా పేపర్లో తాటికాయ ఎంత అక్షరాలు రాస్తున్నారో, దానికన్నా ఎక్కువగా మీరు గత 20 సంవత్సరాల నుండి చేసిన తప్పులు కూడా అన్నీ బయట తీస్తారు. అంతెందుకు, మీరు చేసే అమరావతి రాజధాని పేరుతో మీరు చేసే తప్పులన్నీ కూడా ఈరోజు లిక్కర్ స్కామ్లో 3,500 కోట్లు అంటున్నారు. అది ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మితేనే. అలాంటిది 43,000 బెల్ట్ షాపుల్లో ఎన్ని వేల కోట్లు మీరు సంపాదించుంటారో, దానిలో ఎన్ని లెక్కలు తీయచ్చో మీరే ఆలోచించుకోండి. అమరావతి రాజధాని పేరుతో ఒక సంవత్సరంలోనే 1,75,000 కోట్లు, లక్షల కోట్లు, 1.75 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక స్క్వేర్ మీటర్కి వచ్చేసి 1,800 రూపాయలు మనం కట్టడానికి, ఇల్లు కట్టేదానికి, ఏదైనా బిల్డింగ్ కట్టేదానికి రాష్ట్రం మొత్తం కూడా 1,800 రూపాయలు రేటు ఉంటే, అమరావతి రాజధానులు 10,000 రూపాయలు, 9,000 రూపాయలు ఆ స్క్వేర్ ఫీట్కి ఇస్తున్నారు. అంటే ఆ బంగారు కడ్డీలతో ఏమన్నా అమరావతి రాజధానిలో బిల్డింగ్లు కడుతున్నారా? 1,800 ఎక్కడ, 9,000 ఎక్కడ? అంటే ఒక స్క్వేర్ ఫీట్కే దాదాపు కూడా 7,500 రూపాయలు జోబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ అవినీతే కదా. దేంట్లో అవినీతి లేదు చెప్పండి. ఈరోజు మద్యం ఏరులై బారిస్తున్నారు. మద్యం షాపులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12, 1 గంట వరకు కూడా తెలుసుకుంటున్నారు. ఇసుకలో దోపిడీ చేస్తున్నారు. ఇసుక దోపిడీనే కాకుండా ఈరోజు భూములు ఎక్కడున్నా వాటిని స్వాహా చేసేస్తున్నారు. రైతుల్ని ఇబ్బంది పెడుతూ భూసేకరణ అంటున్నారు. ఇవన్నీ కూడా అవినీతే కదా. మీరు ఎన్ని రాతలు రాసినా, ఎన్ని దొంగ రాతలు రాసినా, రేపు వాళ్ళు పొరపాటున వస్తే వాళ్ళని అడ్డుకునే వాళ్ళు ఉంటారా అని మీరు ఆలోచించుకోవాలి. రేపు ఈ రోజు కన్నా పరిస్థితి రేపు భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి.